రాడిసన్ హోటల్ డ్రగ్ కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ కేసులో రాజకీయ సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా మరొక ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. ఈ కేసులో రాడిసన్ హోటల్ ఆపరేషన్స్ మేనేజర్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. రాడిసన్ హోటల్లోని 1200, 1204 ఈ రెండు రూమ్స్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారని, తనిఖీల్లో భాగంగా హోటల్లోని డ్రగ్స్ దొరకడంతో హోటల్ ఆపరేషన్స్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ముందే తెలిసి రూమ్స్ ఇచ్చాడని పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇప్పటికే హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానంద, అలాగే టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తో పాటుగా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. తన స్నేహితుడు చరణ్ ని కలిసేందుకే పార్టీకి వెళ్లానని, అక్కడ కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉన్నానని క్రిష్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. క్రిష్ ని విచారించిన పోలీసులు అనంతరం రక్త నమూనాల్ని సేకరించి పరీక్షలకు పంపించారు. మరొక వైపు రాడిసన్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి. స్నాప్ చాట్ ద్వారా పరిచయాన్ని ఏర్పాటు చేసుకుని మీర్జా డ్రగ్స్ దందా చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి నెలలోనే రాడిసన్ హోటల్లో 10 సార్లు డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా గుర్తించారు. ఫిబ్రవరి 24న కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు హాజరైనట్లుగా తెలుస్తోంది. మీర్జా వాహిద్ బేగ్ ఫిలిం నగర్, గచ్చిబౌలి, ఐఎస్బీ, జూబ్లీహిల్స్ లో కొకైన్ ని అందజేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్ లో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరుని ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ప్రస్తుతం నిన్న డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ గచ్చిబౌలి పోలీసులు ఎదుట నిన్న అటెండ్ అయ్యాడు. దాదాపు 2.5 అవర్స్కి పైగా క్రిష్ని పోలీసులు విచారించారు. అయితే పోలీసుల విచారణలో కేవలం తన పార్టీకి అటెండ్ అయింది, తన ఫ్రెండ్ చరణ్ని కలవడానికి మాత్రమే అక్కడికి వచ్చాను, తను ఎక్కడ కూడా డ్రగ్స్ని కన్జ్యూమ్ చేయలేదు అంటూనే నిన్న డ్రగ్స్కి సంబంధించినటువంటి డిటెక్ట్ చేసేందుకు శాంపుల్స్ని కూడా అతడు పోలీసులకు ఇచ్చాడు. యూరిన్తో పాటు బ్లడ్ శాంపుల్స్ ఇచ్చాడు. అయితే యూరిన్ శాంపుల్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఆల్రెడీ ఇవాళ మధ్యాహ్నం గచ్చిబౌలి పోలీసులకు వచ్చింది. దీంట్లో యూరిన్ టెస్ట్లో డ్రగ్ నెగిటివ్గా వచ్చిందంటూ కూడా పోలీసులు కన్ఫర్మ్ చేసేశారు. మరోవైపు బ్లడ్ రిపోర్ట్కి సంబంధించి బ్లడ్ రిపోర్ట్ పూర్తిగా ఫోరెన్సిక్ నుండి రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు కొంచెం టైం పడుతుందంటూ కూడా పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఓవరాల్ ఈ డ్రగ్స్ ఈవెంట్కి సంబంధించి మెయిన్ కింగ్ పిన్గా ఉన్నటువంటిది మీర్జా అనేటువంటి వ్యక్తి. అతడే ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ తీసుకొచ్చి మొత్తం ఈ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీకి సరఫరా చేశాడు. సో అతడు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే, అంటే 29 రోజుల్లో 10 సార్లు వీళ్ళు రాడిసన్ హోటల్ వేదికగా డ్రగ్స్ పార్టీలను నిర్వహించుకున్నారు. సో ఈ హోటల్ అంతా కూడా పూర్తిగా వివేకానంద అతనికి సంబంధించినటువంటి ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాలేదు. ఈజీగానే వాళ్ళకు రూమ్స్ దొరికాయి. వాళ్ళు ఎప్పుడు పార్టీ చేసుకోవాలనుకున్నా సరే ఆ హోటల్ని ప్లాట్ఫామ్గా చేసుకొని మొత్తం వాళ్ళందరూ కూడా పార్టీలు చేసుకున్నారు. సో ఈ 10 టైమ్స్ పాటు కూడా డబ్బులు చెల్లించేందుకు వాళ్ళు గూగుల్ పేను వాడుకున్నారు. అయితే డ్రగ్స్ ఎప్పుడు కావాల్సి వచ్చినా సరే స్నాప్ చాట్ ద్వారా వీళ్ళు కాన్వర్సేషన్స్ చేసుకున్నారు. సో ఆ వివరాలన్నింటినీ కూడా పోలీసుల ముందు ఈ డ్రగ్ డీలర్ కన్ఫెస్ చేశాడు కాబట్టి అతడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరికొంతమంది అక్యూజర్ని కూడా పోలీసులు ఈ కేసులో చేర్చబోతున్నారు. మరోవైపు ఓవరాల్ ఇప్పటి వరకు 13 మందిని ఈ కేసులో నిందితులుగా పోలీసులు చేర్చారు. ఫర్దర్ వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అరెస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. అంకుశం వర్సెస్ రంగస్థలం, ఇదేదో సినిమా టైటిల్ కాదు. ప్రొద్దుటూరులో వాలంటీర్లకు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కు మధ్య నడుస్తున్న ఫైట్. వాలంటీర్లకు అంకుశం సినిమా చూపిస్తారంటూ ప్రవీణ్ రెడ్డి వార్నింగ్ ఇస్తే మేమే మీకు రంగస్థలం సినిమా చూపిస్తామంటూ వాలంటీర్లు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫైటే ప్రొద్దుటూరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అంటే, టీడీపీకి ఓటు వేస్తే పథకాలు ఆగిపోతాయంటూ వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారని ప్రవీణ్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడుతూ ఊరేగిస్తానంటూ కమెంట్స్ చేశారు ప్రవీణ్. వార్డులో వాలంటీర్లు ఉన్నారు. ఈ వాలంటీర్లు కూడా చెప్తానా, అందరి ముందర వాలంటీర్లు చెప్తానా, ఒక్కొక్కరు ఇళ్ళగాడికి వచ్చి మీకు పథకాలు వద్దని బెదిరిస్తున్నారు. మీరు ఉమ్మడి భయపడకండి, వచ్చేది 24లో తెలుగుదేశం ప్రభుత్వమే. పథకాలు యాడికి పో, మీ ఇంటికాడికి వస్తాయి. నేను వాలంటీర్లకు చెప్తానా,
టోల్ తీస్తా, ఎవరైనా ఇళ్ళకాడికి వచ్చి వాలంటీర్లకు చెప్తున్నా, ఇళ్ళకాడికి వచ్చి ఈ వార్డులో మీకు ఆ పథకాలు పోతాయి, ఈ పథకాలు పోతాయి అంటే మీకు జైలు గట్టి పట్టిస్తా. రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు? అంకుశం సినిమా గుర్తుందా? రామిరెడ్డిని చూసినారా? ఎట్ట కొట్టారు? అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులమ్మడి. ఈ మాటలే వివాదానికి కారణమయ్యాయి. ప్రవీణ్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు రంగంలోకి దిగారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. ఆయన అంకుశం సినిమా చూపిస్తే తాము రంగస్థలం చూపిస్తామంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈయన ఉక్కు ప్రవీణ్ గారు ఉన్నారు కదా, నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు. అదైతే కనుక మాకు వాలంటీర్గా నచ్చట్లేదు. ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతామంటున్నారు. రంగస్థలం చూసావా? రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు? నోరు అదుపులో పెట్టుకో, ఇదే నా ఖబర్దార్. ఈ వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను అందరినీ ఉద్దేశించి అనలేదంటూ TV9 ద్వారా వాలంటీర్లకు వివరించారు ప్రవీణ్ రెడ్డి. తప్పు మాట్లాడలే. ఇదిగో నిన్న మాట్లాడిన వాలంటీరు ప్రభుత్వ సొమ్ము తీసుకొని జీతం మీకు ఇచ్చేది ప్రభుత్వ డబ్బు. ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే గారి సతీమణితో నిన్న ఎవరైతే అరుపులు కేకలేసి వాళ్ళ మనిషి, ఇదో చూడండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఏమేమన్నా, ఇదిగో చూడండి. నెక్స్ట్ ఇంకొక దాంట్లో బంగారెడ్డితో వీళ్ళు ఉన్నారు. దీని మీద నేను ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నా. వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి. నిన్న నా పైన మాట్లాడిన వాలంటీరు సోదరులందరికీ కూడా చేతులు జోడించి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. నేను ప్రజల జోలికి పోయి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మాత్రమే మాట్లాడినా. మీరు కన్నా నిజంగా ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళలో ఉంటే అవి మీకు వర్తిస్తాయి. మీరు లేకపోతే నేను మీకు హృదయపూర్వకంగా చేతులు జోడించి ఐ లైక్ యూ అని చెప్తానా, మీరు గుడ్ అని చెప్తానా. దీన్ని రైట్, మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో. సుధీర్, ప్రవీణ్ రెడ్డి ఒక వివరణ అయితే ఇచ్చారు, తాను అందరినీ ఉద్దేశించి అనలేదు అని చెప్పి. తరువాత వాలంటీర్ స్పందన ఏ విధంగా ఉంది? వాళ్ళ నిరసన విరమించారా? పొద్దుటూరుకు సంబంధించి పొద్దుటూరులో వాలంటీర్లు అయితే ప్రవీణ్ రెడ్డి వ్యాఖ్యలకు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని చెప్పేసి అయితే వాలంటీర్లు అందరూ కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే వాలంటీర్లు క్షమాపణ చెప్పే వరకు ప్రవీణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూనే ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ప్రవీణ్ రెడ్డి మాత్రం దీనిపై క్లారిటీ ఇస్తూ మనతో TV9తో నేను అందరినీ అనలేదు ఉద్దేశించి, ఎవరైతే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పథకాలు రావు మీకు అని చెప్పేసి చెప్తున్నారు, వారు ఏదైతే 30% మంది కొంతమంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళను మాత్రమే అన్నాను. ఒకవేళ వాళ్ళలో మీరు ఉంటే అది కూడా మీకు వర్తించిద్దని చెప్పేసి డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఏదేమైనా వాలంటీర్లు మాత్రం ప్రవీణ్ రెడ్డికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎవరిని మేము ఉదయం 5 గంటలకు లేచి అందరికీ వాలంటీర్లు అందరూ కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ చేరవేస్తున్న మమ్మల్ని ఇలా కించపరుచు మాట్లాడటం సమంజసం కాదని చెప్పేసి వాలంటీర్లు అందరూ కూడా చెబుతున్న పరిస్థితి. అయితే దీని మీద స్థానిక ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు. ఆయన కూడా ఏమంటారంటే వాళ్ళని తాట తీయడం కాదు, వాళ్ళని టచ్ చేస్తే నీ తాట మేము తీస్తామని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా వాలంటీర్లు నిన్నటి నుంచి కూడా నిరసన కార్యక్రమాన్ని అయితే తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనా ప్రవీణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే దుమారాన్ని రేపుతా ఉన్నాయి. వాలంటీర్లు అంటే అంత చులకన భావంతో చూస్తూ ఉన్నాడు, కావాలని వాలంటీర్ల వ్యవస్థని తప్పుపడతా ఉన్నాడు అని చెప్పేసి వాలంటీర్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు. రంగస్థలం సినిమాలో లాగా జగద్బాబు ఊరొదిలి పారిపోయినట్టు అలాగే ప్రవీణ్ రెడ్డి కూడా పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ప్రవీణ్ రెడ్డి యొక్క ఇంటికే పరిమితం అయ్యాడు, టీడీపీ కార్యకర్తలను కూడా కలుపుకోకుండా బయటకు పోతా ఉన్నాడు తప్ప ఎవరికి ఎటువంటి సాయం చేసిన మనిషి కాదు. అలాంటి వ్యక్తి మా మీద ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వాలంటీర్లు అందరూ కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద ప్రవీణ్ రెడ్డి కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా నాకు నచ్చింది, వాళ్ళ పనులన్నీ కూడా నాకు ఇబ్బంది లేదు, కానీ కొంతమంది మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల పని కాకుండా పార్టీ కార్యక్రమాలలాగా వాళ్ళని తీసుకుపోతా ఉన్నారు బయటికి, వాళ్ళని మాత్రమే నేను విమర్శిస్తా ఉన్నాను, నేను క్షమాపణ చెప్పాల్సినంత తప్పుడు మాట అయితే మాట్లాడలేదని చెప్పేసి ప్రవీణ్ రెడ్డి కూడా చెప్పారు. ఏదేమైనా వాలంటీర్లు ప్రవీణ్ క్షమాపణ చెప్పే వరకైతే నిరసన ఆపమని చెప్పి చెప్తున్నారు. దాని మీద స్థానిక నేతలు కూడా ప్రవీణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మండిపడతా ఉన్నారు. మొత్తంకి ఏదైతే అంకుశం సినిమా వర్సెస్ రంగస్థలం సినిమాగా పొద్దుటూరులో వాలంటీర్లు వర్సెస్ ప్రవీణ్ రెడ్డిగా మారింది. దీని మీద అయితే ప్రవీణ్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పే వరకైతే వారి నిరసన కార్యక్రమాలను తెలియజేస్తామని చెప్పేసి వాలంటీర్లు చెప్తా ఉన్నారు. ఇక ఏపీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కీలక భేటీ జరిపింది. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జరిగింది ఈ సమావేశం.
షర్మిల నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు వేటలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఇప్పటికే దరఖాస్తుల్ని స్వీకరించింది. దరఖాస్తుల పరిశీలన సైతం కంప్లీట్ అవడంతో ఎన్నికల వ్యూహాల్ని రచిస్తోంది. ఇందులో భాగంగానే ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో వసంత్. ఏపీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఆంధ్రరత్న భవన్లో జరుగుతోంది. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇటు వైఎస్ షర్మిల అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇటు భారతీయ జనతా పార్టీతో పాటు అధికార వైసీపీ, తెలుగుదేశాలకు ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకోవడమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయాలని కూడా ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి అంశాలపైన సుదీర్ఘంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రత్యేక హోదాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఏ రకంగా పోరాటం చేయాలనే అంశంపైన సమావేశంలో చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు ప్రత్యేక హోదాతో పాటు అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇస్తామన్న ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు అనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఎన్నికల్లో అనుసరించడం ప్రధాన వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశావాహులకు సంబంధించి 1300కు పైగా అప్లికేషన్లు చేరినటువంటి నేపథ్యంలో ఈ అప్లికేషన్లకు సంబంధించి 13 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో దాదాపు 600 మందితోటి వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎవరెవరికి అవకాశం కల్పించాలి, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయించాలి, అలాగే సామాజిక స్థితిగతులు ఏంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఉన్నటువంటి స్టేచర్ ఏంటి అనేటువంటి అన్ని అంశాలపైన కూడా చర్చించారు. మరోవైపు గత ఎన్నికల్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుభవాల దృష్ట్యా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపైన దిశానిర్దేశం చేసేందుకు ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జరిగింది. 5-6 తేదీలో మరోసారి సమావేశం జరగబోతోంది. సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలు అంతరించేటటువంటి వ్యూహాలపైన కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ వసంత్. తమిళనాడు, ఏపీ మధ్య పాలారు నదీ జలాల వివాదం ముదిరిపోతోంది. తమిళ రైతులు మరొకసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. సీఎం జగన్ ప్రకటనను తమిళనాడు ప్రభుత్వం ఖండించడంతో పాటు వెల్లూరు జిల్లా రైతుల ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 5వ తేదీన తమిళనాడు, ఏపీ సరిహద్దుల్లో ఆందోళన చేయబోతున్నారు రైతులు. ఇటీవల కుప్పం పర్యటనలో 214 కోట్ల రూపాయలతో పాలారు రిజర్వాయర్ నిర్మాణానికి ఏపీ సీఎం జగన్ అనుమతినిచ్చారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం భగ్గుమంది. ఏపీ సర్కార్ నిర్ణయాన్ని తమిళనాడు నీటిపారుదల మంత్రి దురైమురుగన్ ఖండించారు. మరొక వైపు పాలారు రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వేలూరులో తమిళ రైతులంతా నిరసనకు దిగారు. మరొక వైపు సుదీర్ఘకాలం విచారణలో ఉన్న పాలారు నదీ జల వివాదాలపై మార్చి 13న సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ వివాదానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అంటే ఒకటి పాలారు నదీ జలాల వ్యవహారం అయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య వాటర్ వార్గానే మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా నంది హిల్స్లో, కర్ణాటకలో నంది హిల్స్లో పుట్టినటువంటి నది. ఈ పాలారు నది అంతా కూడా మిగులు జలాలే. దాదాపుగా 17 టీఎంసీల వాటరు సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితుల్లో ఇది కర్ణాటకలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి మరోవైపు తమిళనాడు నుంచి సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి. అయితే ఈ నదీ జలాల వ్యవహారంలో ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య వివాదం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తమిళనాడులో కూడా ఈ రకమైన వివాదమే ప్రస్తుతం ఉంది. పూర్తిగా తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రత్యేకించి ఉమ్మడి వేలూరు జిల్లాకు ప్రధాన నీటి వనరుగా ఉన్నటువంటి పాలారు నదిపై నిర్మాణాలు వద్దు అంటూ, అంటే గతంలో నార్త్ ఆర్కాడ్ జిల్లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తమకు కూడా భాగం ఉంది అని ముందు నుంచి తమిళనాడు వాదిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత నెల 26న పాలారు ప్రాజెక్టుపై దాదాపుగా 240 కోట్ల రూపాయలతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఈ మేరకు పరిపాలన అనుమతులు ఇచ్చిన పరిస్థితి. అయితే దీన్ని తప్పుపడుతూనే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి దురైమురుగన్ లేఖ రాశాడు. అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ఇప్పటికే రైతాంగం సిద్ధమైంది. నిన్న తిరుపత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి రైతాంగము ఈ నెల 5వ తారీఖు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే ఏడీఎంకేతో పాటు పీఎంకే రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి మరోవైపు తమిళనాడు మధ్య ఓ పెద్ద యుద్ధమే వాటర్కు సంబంధించి జరగబోతుందని చెప్పేసి
పరిశీలకులు కూడా భావిస్తున్న పరిస్థితి. అయితే Right, రాజు. ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా? ఇప్పటికే కోర్టులో కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాలారు ప్రాజెక్టుపై నిర్మాణాలు చేపడుతుందా, లేదంటే తమిళనాడు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆపివేస్తుందన్నది మాత్రం చర్చగా మారిపోయిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక హైదరాబాద్ వేదికగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 సందడి కొనసాగుతోంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇవాళ కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక మొదటి ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి 117 స్కోర్ సాధించింది. ఇక నిన్నటి గెలుపుతో జోష్ మీదున్న తెలుగు వారియర్స్ ఈ రోజు కేరళతో జరిగే పోరులో కూడా గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఎలేందర్ అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్. రైట్, సిసిఎల్ మ్యాచెస్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సంబంధించి ఉప్పల్ వేదికగా 8వ మ్యాచ్ ఇప్పుడు జరుగుతోంది. ప్రస్తుతం మనం గ్రౌండ్లో ఉన్నాము. గ్రౌండ్లో జోష్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇటు కర్ణాటక బుల్డోజర్స్తో ఇటు బెంగాల్ టైగర్స్ పోటీ పడుతున్నారు. ఇది 8వ మ్యాచ్. షార్జాలో మొదటి సెషన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ సెషన్ హైదరాబాద్ వేదికగా 6 మ్యాచ్లు జరుగుతున్నాయి. నిన్న 2 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. ఈరోజు 3వ మ్యాచ్ నడుస్తుంది. ఈవినింగ్ కొద్దిసేపటి తర్వాత తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ మ్యాచ్ 9వ మ్యాచ్ జరగబోతుంది. అంటే ఎక్కువగా తెలుగు వారియర్స్ మ్యాచ్ కోసం ఇటు స్కూల్ విద్యార్థులు కావచ్చు, కొంతమంది అభిమానులు కావచ్చు గ్రౌండ్కు మెల్లిమెల్లిగా చేరుకుంటున్నారు. సాయంత్రం 7 గంటలకు తెలుగు వారియర్స్ మ్యాచ్ ఉండబోతుంది కాబట్టి పబ్లిక్ పూర్తిగా పబ్లిక్ అంతా కూడా మ్యాచ్ చూసేందుకు తెలుగు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారితో ఇంటరాక్ట్ అయ్యేందుకు, దగ్గరగా చూసేందుకు, వాళ్ళ ఆట చూసేందుకు ఉప్పల్ వేదికగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇటు కర్ణాటక లేదా బెంగాల్ సంబంధించినటువంటి మ్యాచ్ జరుగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ మరికొద్దిసేపట్లో సెకండ్ ఇన్నింగ్స్ కూడా ముగియబోతోంది. కర్ణాటక ప్రస్తుతానికి 134 రన్స్ లీడ్లో ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ బెంగాల్ టైగర్స్ తన బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఆ 134 లీడ్ రన్స్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేస్తేనే బెంగాల్ టైగర్స్ విన్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే కర్ణాటక విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే నెక్స్ట్ మ్యాచ్కి సంబంధించి తెలుగు వారియర్స్ ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్లు కూడా గెలిచి పాయింట్ల పట్టికలో 2వ ప్లేస్లో కొనసాగుతుంది. మరోవైపు చెన్నై కూడా 2 మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి 3వ మ్యాచ్ గెలిస్తే తెలుగు వారియర్స్ టాప్ ప్లేస్కి వెళ్తుంది. సో ఆ తెలుగు సెలబ్రిటీస్ను చూసేందుకు పెద్ద ఎత్తున ఇటు అభిమానులు అయితే ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్. ఇది వాటి 5 at 5.